మోక్షపురాలు 7లో 6 ఉత్తర భారతదేశంలో ఉంటే ఒక్క కాంచీపురమే దక్షిణ భారతదేశంలో ఉంది. ఆ కాంచీపురంలో కామాక్షి పరదేవతా స్వరూపం లోకంలో ఉన్న వారందరికీ కూడా కొంగు బంగారమై ఆవిడ పేరే కామాక్షి అయిన కారణం చేత తన కన్నుల చేతనే అందరి కోరికలు తీర్చగలిగినటువంటి కల్పవల్లిగా భాషించింది. ఆ తల్లి గురించి చెప్తూ సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత, ఎడంచేతి వైపు లక్ష్మీదేవి ఉండి వింజామర వేస్తే కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండి వింజామర వేస్తుంది. కామాక్షి పరదేవతా స్వరూపం యొక్క పాదముల దగ్గర తల వంచి నమస్కరించినటువంటి వారికి సరస్వతీ కటాక్షమో లక్ష్మీ కటాక్షమో ఏదో ఒకటి సంభవమై ఆ అమ్మ యొక్క అనురాగపు దృక్కుల చేత వారు కోరినటువంటి కోరికలు తీరుతాయి. ఆమెయే కామకోటి. కామకోటి అంటే కామము అంటే కోరికే, కోటి అంటే హద్దు. సామాన్యమైన కోరిక దగ్గర నుండి మోక్షగామి అయినటువంటి వాని యొక్క మోక్షం వరకు ఆ తల్లి ఇవ్వలేనిది లేదు. ప్రత్యేకించి కాంచీపురం యొక్క వైశిష్ట్యం ఎక్కడుంది అంటే ఒక్క కాంచీపుర క్షేత్రం చుట్టుపక్కల అంతా కూడా ఏ శివాలయంలోనూ ఇక అమ్మవారి దేవాలయం ఉండదు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి దేవాలయమే అన్ని శివాలయాలకి పార్వతీదేవి యొక్క స్వరూపంగా నిలబడి ఉంటుంది. అగస్త్య మహర్షికి హయగ్రీవుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఆ అగస్త్య మహర్షి హయగ్రీవుడు ద్వారానికి అటు ఇటు ఉంటారు. లోపలికి ప్రవేశిస్తూనే ఎడం వైపు చూసినప్పుడు చాలా చిత్రమైనటువంటి భంగిమలో ఈ దేశంలో 4 చెరగులా నడయాడి సన్యాసాశ్రమ స్వీకారం చేసి సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ప్రమాణాన్ని మళ్ళీ నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని లోకమంతా ప్రచారం చేసినటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క స్వరూపం ఆ ఎడం వైపు ఉన్నటువంటి గోడ మీద గోచరిస్తుంది. కొద్దిగా లోపలికి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం. కామాక్షి దేవాలయంలో సాష్టాంగ నమస్కారం చెయ్యడం అనేటటువంటిది ఒక్క ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచే అలవాటు. ఆ ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు గోడ మీద ఆ విఘ్నేశ్వర స్వరూపం, ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వరూపం, ఆ పక్కన మహిషాసురమర్దని, ఎడం వైపుకి తిరిగినప్పుడు శుక్రవార మంటపం, ఆ పక్కన అమ్మవారి శయన మంటపం, అందులోంచి సుప్రభాత సమయంలో అమ్మవారిని పల్లకీలో బయటికి తీసుకొస్తున్నటువంటి అర్చక స్వాములు, ఆ కామాక్షి అమ్మవారి అంతరాలయం ఎదురుగా ఉన్నటువంటి మంటపంలో నిలబడి చూస్తుంటే అమ్మవారి యొక్క మూర్తి దర్శనమవుతుంటుంది. నామ సంవత్సరములో పాల్గొన మాసమునందు రవి కుంభరాశిలో చరించుచున్నప్పుడు కృష్ణపక్షములోని ప్రథమ తిథిలో పూర్వ పల్గుని నక్షత్రయుక్త శుక్రవారము నాడు అరుణోదయ కాలములో గాయత్రి మంటపములో మహాత్రిపుర సుందరిగా దేవతలకు అమ్మ దర్శనమిచ్చినదని పురాణోక్తి. గాయత్రి మంటపంలో సింహాసనారూఢురాలై వెలసిన పరాంబికకు దేవతలు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించాలని భావించగా విశ్వకర్మ పల్లకిని, బ్రహ్మదేవుడు ముత్యాల జాలర్లను, శ్రీమన్నారాయణుడు నవరత్న ఖచ్చిత కిరీటమును, పరమేశ్వరుడు సర్వరత్నములు పొదిగి శోభిల్లుతున్న శ్రీచక్ర పతకమును బహూకరించి దేవిని సర్వాభరణములతో అలంకరించి మహోత్సవాన్ని జరిపించి మరలా పీఠముపై అధిష్ఠింపచేసి విశ్వజననిని అక్కడే శాశ్వతముగా ఉండుమని ప్రార్థించారు దేవతలు. వారి ప్రార్థనలను మన్నించి ఆ లోకబాంధవి చల్లని చూపులతో కటాక్షించే కరుణామయి కామాక్షి అక్కడే ఉంటూ నేటికి మనలందరినీ కాపాడుతోంది.